హలో సాయి రమేష్ గారు. హలో నాగరాజు గారు. ఈ మధ్యకాలంలో మనీ ఎర్నింగ్స్ మీద అంటే యాప్స్ త్రూ కూడా మనీ ఎర్న్ చేయొచ్చు అండ్ డిజిటల్ మార్కెటింగ్ అనే కోర్స్ త్రూ కూడా ఎక్కడైనా సరే వరల్డ్లో ఎక్కడి నుంచైనా సరే మనం ప్రాజెక్ట్స్ తీసుకొని ఇంట్లోనే కూర్చొని జాబ్ చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచనని క్రియేట్ చేశారు. అండ్ దాంతోపాటు అదేవిధంగా మీ దగ్గర ఉండేటువంటి కోర్సులు ఉన్నాయి. సో ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ గురించి మాట్లాడుకుందామండి. ఇది నేర్చుకుంటే ఎక్కడెక్కడ అవకాశాలు ఉంటాయి అండ్ మీ దగ్గర నేర్చుకుంటే జాబ్ గ్యారంటీ లాంటివి ఏమైనా ఉంటాయా? ప్రాసెస్ ఏంటి సార్? ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఏంటంటే ప్రజెంట్ మీరు నౌకరీ నుంచి రీసెంట్ నౌకరీ ఒక సర్వే రిలీజ్ చేసింది. హై డిమాండ్ ఉన్నటువంటి స్కిల్స్ ఏంటి, ఇండియాలో ఎక్కువ రిక్రూట్మెంట్ జరుగుతున్నటువంటి టాపిక్స్ ఏంటి అనేది కనుక ఇస్తే ఆ లిస్ట్ ఇచ్చింది ఆల్రెడీ. ఆ లిస్ట్లో ఏంటి అంటే డిజిటల్ మార్కెటింగ్ ఖచ్చితంగా టాప్ 5లో ఉంటుంది. అంటే ఎక్కువ హైరింగ్ ఉన్నటువంటి టాపిక్ ఏంటి అంటే డిజిటల్ మార్కెటింగ్. చాలా తక్కువ మంది తెలుసండి, దీని ఐడియా ఉన్న వాళ్ళు చాలా తక్కువ. సో కంపెనీస్కి ఏంటంటే రిక్వైర్మెంట్ ఎలా ఉంది అంటే డిజిటల్ మార్కెటింగ్ నాకు ఐడియా ఉంది అంటే కూడా తీసుకునేదానికి స్కోప్ ఉంది. హై సాలరీ పే చేసి మరీ తీసుకుంటారు. సాలరీస్ చాలా హ్యూజ్ ఉంటాయండి, చాలా హ్యూజ్ అమౌంట్ ఉంటుంది. ఫ్రెషర్గా ఉంటే మాత్రమే స్టార్టింగ్ కొంచెం అంటే బేసిక్ ఐడియా ఉన్న వాళ్ళకి మాత్రమే తక్కువ సాలరీ ఉంటుంది కానివ్వండి. డిజిటల్ మార్కెటింగ్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఎవరికైనా కూడా ప్యాకేజ్ అనేది చాలా బాగుంటుంది. అవును. సో డిజిటల్ మార్కెటింగ్ మనం ఏంటంటే జాబ్ గ్యారంటీ ట్రైనింగ్ కూడా ఇవ్వగలుగుతాం సార్. అంటే ఏంటంటే మనకి దాదాపు ప్రతి రోజు కూడా మనకి కంపెనీస్ నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ 10 years నుంచి మేము డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్లో ఉండటం వల్ల చాలా కంపెనీస్ డైరెక్ట్గా కాల్ చేసి సార్ మాకు ఇట్లా డిజిటల్ మార్కెటింగ్ ఒక 10 మంది కావాలి, మాకు అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంది, మీ స్టూడెంట్స్ని పంపించండి నేను అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మనం చాలా వాటికి మన స్టూడెంట్స్ని పంపిస్తూ ఉన్నాం. అందువల్ల మనం ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్తో పాటు ఓన్లీ ట్రైనింగ్ కావాలి అన్నా కూడా ఇస్తాము. ట్రైనింగ్తో పాటు జాబ్ గ్యారంటీ కావాలి అనే వాళ్ళకి కూడా మనం జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ కూడా ఇస్తాము. ఓకే. దానిలో కూడా ఎలా ఉంటుంది అంటే వాళ్ళు కోర్సు నేర్చుకుంటూనే ఒక 2 months తర్వాత 3 months తర్వాత స్టైఫండ్ కూడా ఎంజాయ్ చేసుకోగలుగుతారు. ఒక 6,000 to 10,000 వాళ్ళు స్టైఫండ్ కూడా ఎంజాయ్ చేయగలుగుతారు. గ్రేట్. కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మినిమం 15,000 శాలరీతో వాళ్ళు జాబ్ అనేది పొందగలుగుతారు. ఓకే. ఎలా సార్ అంటే మినిమం రిక్వైర్మెంట్స్ ఏమి ఉండాలి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అంటే? ఇప్పుడు ఫస్ట్ అయితే ఎవరు ఏ మాట చెప్పినా కూడా నమ్మాల్సిన అవసరం లేదు సార్. అంటే ఏంటంటే ఏ కోర్స్ గురించి అయినా చెప్పేటప్పుడు ఎవరైనా ఎలా చెప్తారంటే మా కోర్సు టాప్ అనే చెప్తారు. నేను చెప్పేది అవునా కాదో క్రాస్ చెక్ చేసుకోండి ఫస్ట్. మీరే నెట్లో వెతకండి డిజిటల్ మార్కెటింగ్ కెరీర్ ఎలా ఉంటుంది, టాప్ హై పేస్ జాబ్స్ ఏంటి ఇండియాలో వెతకండి. డిజిటల్ మార్కెటింగ్ మీద రిక్వైర్మెంట్ ఎన్ని రకాలుగా ఉంది అంటే ప్రతి ఒక్క కంపెనీ కూడా ఇవాళ ఆన్లైన్లోకి షిఫ్ట్ అవుతుంది. అవును. ఏ కంపెనీ ఆన్లైన్లోకి షిఫ్ట్ అవ్వాలి అన్నా కూడా ఆన్లైన్లో ఆ కంపెనీ ప్రమోట్ చేయడానికి చేసే అన్ని పద్ధతుల్ని కలిపి డిజిటల్ మార్కెటింగ్ అంటాం. దానిలో కొన్ని పెయిడ్ ఉంటాయి, కొన్ని ఫ్రీ ఉంటాయి. అన్నిటినీ కలిపి డిజిటల్ మార్కెటింగ్ అంట. అంటే ఒక కంపెనీ ఆన్లైన్లో ఎంటర్ అవ్వాలి అంటే కనీసం ఒక ఎంప్లాయ్ కావాలి. సో ఎన్ని కంపెనీస్ అయితే మనకు ఆన్లైన్లో షిఫ్ట్ అవుతున్నాయో అన్ని నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. ఎన్నైతే ఆల్రెడీ ఆన్లైన్లో ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ జరుగుతూనే ఉంటుంది. సో జాబ్స్ పరంగా అయితే చాలా హ్యూజ్ స్పైక్ అయితే ప్రజెంట్ రన్ అవుతుంది. నెక్స్ట్ 4-5 years వరకు కూడా డిజిటల్ మార్కెటింగ్ మీద మంచి లార్జ్ నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. ఓకే. అట్ ద సేమ్ టైం డిజిటల్ మార్కెటింగ్ మీరు కనుక ప్రాపర్గా నేర్చుకుంటే జాబ్ చేయకుండా ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ ట్రెండ్ కూడా మనకేంటంటే యూఎస్లో తీసుకుంటే 50% పైగా ఫ్రీలాన్సర్స్ ఉంటారండి. అంటే యూఎస్లో టోటల్ వర్క్ చేసే వాళ్ళలో సగం మంది ఆఫీస్కి వెళ్ళి రెగ్యులర్గా వర్క్ చేసేవాళ్ళు, సగం మంది పైగా ఫ్రీలాన్సర్గా వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళు నచ్చిన ప్లేస్లోంచి వర్క్ చేసుకుంటూ ఉంటారు. అవును. నచ్చిన కంపెనీస్కి. సో ఈ విధంగా మనకి ఇండియాలో కూడా ఈ ఫ్రీలాన్సింగ్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ ఫ్రీలాన్సింగ్ చేసుకోవాలి అన్నా కూడా వీళ్ళు డిజిటల్ మార్కెటింగ్ సబ్జెక్ట్ ఐడియా ఉన్న వాళ్ళు ఫ్రీలాన్సింగ్ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళు సొంతగా స్టార్టప్ లాగా స్టార్ట్ చేసి, ఎందుకంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్కి ఉన్న డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. సో వీళ్ళే ఓన్గా డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇచ్చే కంపెనీ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే ఒక కోర్సుతో జాబ్ చేయడానికి ఉంది, ఓన్గా చేసుకోవడానికి ఉంది, కంపెనీ స్టార్ట్ చేసుకోవడానికి కూడా ఉంది. ఇన్ని ఆపర్చునిటీస్ అయితే మనకు అన్ని కోర్సుల్లో పాసిబుల్ కాదండి. అవునండి. అవును. ఎలా సార్ ఒక్కసారి చూపిస్తారా డిజిటల్ మార్కెటింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది ఏంటనేది? ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అడుగుతున్నాను. ఇదిగోండి సార్, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ గురించి తీసుకుంటే నిన్న వచ్చినటువంటి న్యూస్ ఏంటి అంటే ఇంటర్నెట్ యాడ్ మార్కెట్ ఏదైతే ఉందో 12% గ్రోత్ రేట్తో 28,000 crores రీచ్ అవుతుంది. అందులోనూ మొబైల్ యూసేజ్ అనేది 70 to 80% మధ్యలో మొబైల్ యూసేజ్ అనేది ఉంది. సో
వీటన్నిటికీ కూడా ఈ అడ్వర్టైజ్మెంట్ ఇండస్ట్రీ గ్రో అవుతుంది అంటే అన్ని నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేది క్రియేట్ అవుతూ ఉన్నాయి. సో ప్రతి బిజినెస్ కూడా వాళ్ళ వెబ్సైట్ స్టార్ట్ చేయడం దగ్గర నుంచి ఆ వెబ్సైట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అంటే, ఆ వెబ్సైట్ ఎక్కువ మంది అసలు స్టార్ట్ చేయాలి అంటే కూడా మనం ఈ డిజిటల్ మార్కెటింగ్లో ఒక వెబ్సైట్ ఎలా స్టార్ట్ చేయాలో టీచ్ చేస్తాం. ఆ వెబ్సైట్ స్టార్ట్ చేశాక ఆ వెబ్సైట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అంటే మరలా SEO అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం. సో ఆ వెబ్సైట్కి SEO ఎలా చేయాలి అని ఉంటుంది. SEO చేయాలి అనేది ఒక పద్ధతి అయితే, అడ్వర్టైజ్ చేసి డైరెక్ట్గా అంటే ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసి సాయంత్రంలోపు బిజినెస్ జనరేట్ చేయాలి అంటే కూడా ఈ గూగుల్ యాడ్స్ ద్వారా జనరేట్ చేయొచ్చు. సో దానికోసం గూగుల్ యాడ్స్. ఈ విధంగా డిజిటల్ మార్కెటింగ్లో ఏవైతే మాడ్యూల్స్ ఉన్నాయో అవన్నీ ఉపయోగించుకొని వితిన్ 24 hours ఒక బిజినెస్ని మనం ప్రమోట్ చేయొచ్చు, లీడ్స్ జనరేట్ చేయొచ్చు, రిజల్ట్ తీసుకురావచ్చు. అంటే ఈరోజు ఏదైనా ఒక మీ బిజినెస్ స్టార్ట్ చేశారు, చాక్లెట్ బిజినెస్, సాయంత్రం లోపు మీకు బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఎవరైనా ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ అయ్యాక జనరల్గా ఏముంటుందంటే 2 months 3 months కొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ యూజింగ్ డిజిటల్ మార్కెటింగ్ వితిన్ ఫ్యూ డేస్ మనం రిజల్ట్ కూడా డ్రైవ్ చేయొచ్చు. కానీ ఇవన్నీ చేయాలి అంటే డిజిటల్ మార్కెటింగ్ ఐడియా ఉన్న పర్సన్ వాళ్ళకి కావాలి. ఓకే. ఆర్ఎల్స్ వాళ్ళు దీన్ని సర్వీస్ లాగానే వేరే కంపెనీకి ఇచ్చి చేయించుకోవాలి. సో ఈ విధంగా ప్రతి బిజినెస్కి కూడా రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఒకప్పుడైతే మనకేంటంటే చాలామంది కాల్ చేసి సార్ మీ దగ్గరే ఉండి వర్క్ చేసే వాళ్ళు ఉన్నా పర్లేదు అనేవాళ్ళు. ఇప్పుడు ప్రతి కంపెనీ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ జ్యువెలరీ షాప్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, వాళ్ళందరూ కాల్ చేసి అడుగుతుంది ఏంటంటే సార్ టీం మా దగ్గరే కావాలి, మా ఆఫీస్లోనే ఉండి చేయాలి, విల్ పే హై శాలరీ ఆల్సో, మేము ఎక్కువ శాలరీ అయినా పే చేస్తాము, మాకు ఇన్హౌస్ టీం కావాలి అని అడిగేవాళ్ళు చాలా కాల్స్ వస్తున్నాయి. ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళంటే సార్ మీరే చేయండి, మీ దగ్గర టీం పెట్టుకుని చేసినా పర్వాలేదు అని కాస్త ప్రతి ఒక్క కంపెనీ కూడా ఇన్హౌస్ టీం తీసుకుంటున్నారు. ఒక చిన్న హాస్పిటల్ దగ్గర నుంచి ఒక టాప్ జ్యువెలరీ స్టోర్ కానివ్వండి, ఎవరైనా కూడా కాలేజెస్ కానివ్వండి. ఎలా ఉంటాయండి అంటే డిజిటల్ మార్కెటింగ్ త్రూ దేని త్రూ మనం ఎర్న్ చేసుకునే అవకాశం ఉంటుందంటారు? అంటే ఫేస్బుక్, యూట్యూబ్ అలాగా డిజిటల్ మార్కెటింగ్లో ఉన్న ఏ మాడ్యూల్ నుంచి అయినా మనీ ఏం చేయొచ్చు అండి. అంటే వెబ్సైట్ స్టార్ట్ చేసి బ్లాగింగ్ అంటాం, అలాగే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి చేయొచ్చు. ఫేస్బుక్ పేజెస్ ఏవైతే సోషల్ మీడియా పేజెస్ ఉంటాయో, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకుని దాని ద్వారా కూడా మనీ ఏం చేసుకోవచ్చు. ఈమెయిల్ మార్కెటింగ్ ద్వారా కూడా మనీ ఏం చేయొచ్చు. అంటే డిజిటల్ మార్కెటింగ్లో ఉన్న ఏ మాడ్యూల్ నుంచి ఉపయోగించుకునైనా సరే వీళ్ళు ఓన్గా మనీ ఏం చేస్తున్న అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే ఒక డిజిటల్ మార్కెటింగ్ ఉపయోగించుకుని 50 పైగా మెథడ్స్లో వీళ్ళు మనీ అయితే ఏం చేసుకోవచ్చు. గ్రేట్ అండి. ఇదిగోండి సార్, ఇక్కడ మీరు చూడొచ్చు లింక్డ్ఇన్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా హై రైజ్, ఎక్కువ రిక్రూట్మెంట్ జరుగుతున్నటువంటి టాప్ డిమాండింగ్ స్కిల్స్ ఏంటి అనేది ఎవ్రీ ఇయర్ కూడా ఒక లిస్ట్ రిలీజ్ చేస్తూ ఉంది. ఓకే. ఈ ఇయర్ 2022లో రిలీజ్ చేసిన లిస్ట్లో టాప్ నెంబర్ 1 ఏంటిది అంటేనండి అఫిలియేట్ మార్కెటింగ్. ఇదిగోండి, నెంబర్ 1 వచ్చేసరికి అఫిలియేట్ మార్కెటింగ్ స్పెషలిస్ట్. ఈ రోల్కి ప్రస్తుతం అయితే చాలా హ్యూజ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇది నేను చెప్పడం కాదు, అఫీషియల్ ఇదిగోండి లింక్డ్ఇన్ పేజ్ చూపిస్తున్నాను. అఫిలియేట్ మార్కెటింగ్ స్పెషలిస్ట్. సో అఫిలియేట్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ అంటే డిజిటల్ మార్కెటింగ్లో ఇది ఒక పార్ట్. ఓకే. సో ఈ విధంగా డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించే టాప్ 15 రిలీజ్ చేసింది. దానిలో 5 డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ ఉన్నాయి. ఓకే. అఫిలియేట్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ ఉంది, డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ ఉంది, అదేవిధంగా కంటెంట్ మార్కెటింగ్ మేనేజర్ ఉంది. సో ఈ విధంగా ఆ టాప్ 15 హై రిక్వైర్మెంట్ ఉన్నటువంటి స్కిల్స్లో ఇది ఉంది. నెక్స్ట్ అలాగే నౌకరీ, ఇది కూడా చూపిస్తున్నాను సార్. ఇదిగోండి నౌకరీ వచ్చేసరికి టాప్ 10 డిమాండెడ్ జాబ్స్ ఈ నౌకరీలో చూస్తే కూడా ఇదిగోండి ఇక్కడ కూడా డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ ఉంది, అదేవిధంగా వెబ్సైట్ సంబంధించినటువంటివి ఉంది. ఈ విధంగా డిజిటల్ మార్కెటింగ్ సంబంధించినవి కూడా ఒక 2 to 3 స్కిల్స్ టాప్ 10లో డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి ఉండడం జరిగింది. అదేవిధంగా శాలరీస్ ఎలా ఉంటాయి, ఈ డిజిటల్ మార్కెటింగ్ శాలరీస్ ఎలా ఉంటాయి అంటే ఒక్క ఫ్రెషర్స్కి ఏంటి అంటే బయట ఇన్స్టిట్యూట్స్లో ఎవరైనా కూడా ట్రైనింగ్ ఇచ్చినా కూడా థియరిటికల్ ట్రైనింగ్ ఉంటుంది కానీ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉండదు. బట్ డిజిటల్ మార్కెటింగ్ సబ్జెక్ట్ ఎలాంటిది అంటే 100% ప్రాక్టికల్ సబ్జెక్ట్. వాళ్ళకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా మంచి ప్యాకేజ్ అయితే పొందగలుగుతారు. బట్ డిజిటల్ మార్కెటింగ్ నాకు ఐడియా ఉంది, నేను అన్ని క్లాసెస్ విన్నాను అనే వాళ్ళకి మాత్రం స్టార్టింగ్ శాలరీస్ 15,000 20,000 మించి అయితే ఉండవండి. అంటే మోస్ట్లీ 15,000 నుంచి 30,000 మధ్యలో ఉంటుంది. చిన్న కంపెనీస్ అయితే కనుక అంటే ఈ స్టార్టింగ్ శాలరీ అనేది ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఏ సిటీలో ఉన్నారు, ఏ కంపెనీలో జాయిన్ అవుతున్నారు, వీళ్ళకి ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్తో పాటు కొంచెం బేసిక్ ఇంగ్లీష్ ఉందా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. వీళ్ళకి కొంచెం బేసిక్ ఇంగ్లీష్ ఉండి హైదరాబాద్ లాంటి సిటీలో ఉంటే ఈవెన్ స్మాల్ ఐటీ కంపెనీలో కూడా మినిమం 25,000 నుంచి శాలరీస్ ఉంటాయి. ఎలా అండి ఒకవేళ మీ దగ్గర జాయిన్ అయ్యి ముందుకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? మనం
డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి ఆఫ్లైన్ కోర్సెస్ ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి, ఆఫ్లైన్ కోర్సెస్ ఉన్నాయి. మన దగ్గర ఎక్స్పర్టైజ్ ఏంటి అంటే జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఉంటుంది ఆఫ్లైన్ ట్రైనింగ్లో. ఇప్పుడు రికార్డెడ్ వీడియోస్ కావాలి, నాకు జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఐడియా కావాలి అనుకునే వాళ్ళకి రికార్డెడ్ వీడియోస్ సరిపోతుందండి. అలా కాదు, నాకు వీకెండ్స్లో నేను చాలామంది ఏంటంటే జాబ్ చేసే వాళ్ళు కూడా ఇవాళ రేపు ప్రొఫెషనల్స్ ఎవరైతే ఆల్రెడీ వేరే కంపెనీలో జాబ్ చేస్తూ షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారు, అంటే మా కెరీర్ గ్రోత్ లేదు, మంచి గ్రోత్ కోసం నేను షిఫ్ట్ అవ్వాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా మనకి ఏంటంటే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటూ ఉన్నారు. సో ఇలా షిఫ్ట్ అవ్వాలి అనుకునే వాళ్ళకి, ఆఫ్లైన్ క్లాసెసే కావాలి అనే వాళ్ళకి మనం వీకెండ్స్లో సాటర్డే సండే 2 days మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 వరకు క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఓకే. అదేవిధంగా జాబ్ గ్యారంటీ ట్రైనింగ్ కూడా మనం ఇస్తూ ఉన్నాం. అది వెరీ లిమిటెడ్ పీపుల్కి, కేవలం ఏంటంటే ఒక 15 నుంచి 20 మంది వరకు మాత్రమే మనం జాబ్ గ్యారంటీ ట్రైనింగ్ కూడా ఆఫర్ చేస్తూ ఉన్నాం. అది ఏ విధంగా ఉంటుంది అంటే లెర్న్ అండ్ ఎర్న్, వాళ్ళు నేర్చుకుంటూనే మనీ కూడా ఎర్న్ చేసే విధంగా ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ 3 months ఒక ట్రైనింగ్ లాగా ఉంటుంది, నెక్స్ట్ 3 months వాళ్ళకి స్టైఫండ్ కూడా వస్తుంది. ఆఫ్టర్ 6 months ట్రైనింగ్ మినిమం 15,000 శాలరీతో వాళ్ళకి జాబ్ అనేది గ్యారంటీ ఉంటుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయండి? ఎస్, ఖచ్చితంగా. అంటే ఎందుకంటే ఇప్పుడు మనం తీసుకునేటప్పుడే ఫస్ట్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళని తీసుకుంటాము. తీసుకున్నాక కూడా వాళ్ళు ఏ విధంగా వర్క్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మనం ఆ కమిట్మెంట్ అంత స్ట్రాంగ్గా ఇవ్వగలుగుతాం. ఓకే. నేను ఏదో కోర్స్ జాయిన్ అయిపోయాను డబ్బులు ఇచ్చేయండి అంటే అది ఎవరు చేయలేరు. కాబట్టి చాలామంది ఒక క్వశ్చన్ కూడా అడుగుతూ ఉంటారు, సార్ మీకు బీటెక్ 4 years 3 yearsలో కానీ మీరు ఎలా ఇస్తారు జాబ్ గ్యారంటీ అనే క్వశ్చన్ కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. నిజానికి ఏంటంటే ఇక్కడ జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ మనం ఆఫర్ చేస్తున్నది ఈ 6 నెలలలో వాళ్ళతో ప్రాక్టికల్గా చేయిస్తాం. అంటే మిగతా వాళ్ళు ఏంటంటే కోర్స్ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా 1 గంట క్లాస్ వింటారు, ప్రాక్టీస్ చేయరు, 3 monthsలో బయటికి వెళ్ళిపోతారు. ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే 3 months క్లాసెస్ వింటారు, 3 months 3 hours 1 గంట, రోజుకు 1 గంట చొప్పున క్లాస్ వింటారు కానివ్వండి, వాళ్ళు ప్రాక్టికల్గా చేయరు. అవును. ఇక్కడ అలా కాదు. మనం ఈ జాబ్ గ్యారంటీ ప్రోగ్రాంలో ఏంటి అంటే మనం డైలీ అసైన్మెంట్స్ ఇస్తాము, డైలీ వర్క్ ఇస్తాము. సో ఈ 6 నెలలు దగ్గర ఉండి వాళ్ళతో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మీద మనం లైవ్ చేపిస్తూ రియల్ టైం నాలెడ్జ్ అనేది ఇస్తాం. సో ఈ రియల్ టైం నాలెడ్జ్ ఉంటే ఏంటి అంటే మార్కెట్లో డిమాండ్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ రియల్ టైం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ ఇది ఉంది. అందులో మనం జాబ్ గ్యారంటీ ఆఫర్ చేయడానికి మరొక రీజన్ కూడా ఏంటి అంటే ఆల్రెడీ మనం ఒక 10 పైగా కంపెనీస్తో ఎంఓఏ చేసుకుని ఉంటాం. ఓకే. అంటే వాళ్ళకి ఏ డిజిటల్ మార్కెటింగ్ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మన స్టూడెంట్సే వాళ్ళు హైర్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా ఉంది కాబట్టి మనం జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ అనేది ఆఫర్ చేస్తూ ఉన్నాం. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే, ఆన్లైన్ యాప్స్ త్రూ మనీ ఎర్న్ చేయాలనుకున్నా, లేదు ఫేస్బుక్, గూగుల్ అండ్ దాంతోపాటు ఇన్స్టాగ్రామ్స్, యూట్యూబ్ దాని త్రూ కూడా మీరు మనీ ఎర్న్ చేయాలి అనుకుంటే ప్రాసెస్ చాలా తక్కువ మందికి తెలుస్తూ ఉంటుంది. అండ్ ముఖ్యంగా ల్యాప్టాప్ కానీ అండ్ లేదు అని అనుకుంటే ట్యాబ్ కానీ ఉంటే ఏ విధంగా మనల్ని మనం, లేదా సెల్ ఫోన్ ఉన్నా కూడా సో ఏ విధంగా మనీ ఎర్న్ చేయొచ్చు, ఏ విధంగా జనరేట్ చేసుకోవచ్చు అవకాశాలని అనేది కూడా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ త్రూ ఉంటుందన్నమాట. సో సాయి రమేష్ గారి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్లో మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు, మాట్లాడవచ్చు, మీకుండేటువంటి డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు. అయితే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది అద్భుతమైన అవకాశం. మీరు గనక 1కి 2 సార్లు రీచెక్ చేసుకొని ఎవరైనా సరే నేర్చుకొని ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ దాంతోపాటు ఒక్కొక్కసారి కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అని అంటే కొంతమంది నాకు ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ మీద మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దాని త్రూ కొంతమంది అప్రోచ్ అయ్యారు. సో వాళ్ళు ఆల్రెడీ క్లాసెస్కి అటెండ్ అయ్యి క్లాస్ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఆసక్తి కలిగిన వారు మిస్టర్ నాగ్ అఫీషియల్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది కాబట్టి దాని త్రూ కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అని అంటే. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.